24 గంటల్లో నువ్వు 18 గంటలో 17 గంటలో చదివితేనే నువ్వు క్రాక్ చేయగలవు అంటారు. వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళకి వాళ్ళు హైప్ చెప్పుకుంటారు. నేను 10 గంటలు చదివినా, నాకు ఎవరైనా అడిగితే నేను 10 కాదు 15 గంటలు చదివాను. So do we really need to cut down all the friendships, బంధువుల ఇంటికి వెళ్ళడం, this kind of stuff? అది నిజమండి, అది అవసరం. అసలు సింగిల్ అటెంప్ట్ లో పాస్ అవ్వడానికి ఏమైనా మంత్రం ఉందా? సింగిల్ అటెంప్ట్ లో కొట్టినవి కూడా చాలా ఉన్నాయండి. యాక్చువల్గా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ రోహిత్ గారు. నమస్కారం రోహిత్ గారు. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్స్ ప్రిపరేషన్ అనేది చాలా టఫెస్ట్ థింగ్. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎంటర్టైన్మెంట్ వదిలేసుకోవాలి, సినిమాలు మానేయాలి, ఫ్రెండ్స్తో తిరగడం మానేయాలి, బంధువుల ఇంటికి వెళ్ళడం మానేయాలి. 24 గంటల్లో నువ్వు 18 గంటలో 17 గంటలో చదివితేనే నువ్వు క్రాక్ చేయగలవు అంటారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇది మిత్తా ఫ్యాక్టా? యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా అండి, ఫస్ట్ పేరెంట్స్ తో మాట్లాడుతుంటారు ఇంకా చాలా సార్లు ఎన్ని గంటలు చదవాలంటారు సేమ్. అంటే కొన్నిసార్లు ర్యాంకర్స్ గానీ ఎవరు సెలెక్ట్ అవుతారు అనుకోండి, వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళకి వాళ్ళు హైప్ చెప్పుకుంటారు. నేను 10 గంటలు చదివినా, నాకు ఎవరైనా అడిగితే నేను 10 కాదు 15 గంటలు చదివాను. అంటే మన దగ్గరకు వచ్చేసరికి మనల్ని మనం హీరో లాగా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటాం. ఆ ప్రొజెక్ట్ చేసుకునే క్రమంలో ఇప్పుడు మనం ఏదైనా బయోపిక్ తీస్తే ఉన్నట్లుగా తీస్తే హిట్ కాదు, హైప్ చేస్తాం. నాకు ర్యాంక్ వచ్చింది, ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నాకు ర్యాంక్ వచ్చింది, ఉన్నట్టుగా చెప్తే నాకు హైప్ రాకపో. అందరు టాపర్స్ కాదు, కొన్నిటి గురించి అంటే న్యాచురల్ గా నాకు ర్యాంక్ వస్తే నేను కూడా హైప్ చేసుకుంటాను. 18 hours చెప్తాను, ఎక్కడో వింటావు. ఎలా పాసిబుల్ అవుతుంది 18 hours? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం మషీన్స్ కాదు కదా. సో 4 hours పడుకొని 2 hours మిగతా పనులు చేసుకోవాలి. అసలు ఇంపాసిబుల్ అది. మరి ఎన్ని hours చదువుకోవాలండి? ఇక్కడ ఏమవుతుందంటే ఒక 10 to 12 ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండి ప్రొడక్టివ్. ఎందుకంటే సో ఇంక్లూడింగ్ కోచింగ్ తో మేబీ ఒక 2 hours or 1 hour అటు ఇటు పెంచుకోవచ్చు. ఎందుకంటే కారు నడిపితే ఆ ఇంజన్ హీట్ ఎక్కినట్టు ఎక్కువసేపు నడిపితే నువ్వు రోజు 10, 12, 14 గంటలు చదివితే నీ బుర్ర హీట్ ఎక్కుతుంది. సో డు వి రియల్లీ నీడ్ టు కట్ డౌన్ ఆల్ ద ఫ్రెండ్షిప్స్, బంధువుల ఇంటికి వెళ్ళడం, దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్? అది నిజమండి, అది అవసరం. డెఫినెట్ గా. ఎందుకు డీవియేషన్ అవుతుందన్న? అంతే, డీవియేషన్ అవుతుంది అంటే మనకు వీక్నెస్ ఉంటది. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాం, మనం ఏమనుకుని వస్తామంటే ఇది లాంగ్ జర్నీ. అంటే లాంగ్ జర్నీ అంటే చాలా టఫ్ జర్నీ. ఈ టఫ్ జర్నీలో చిన్న డీవియేషన్స్ కి కూడా ఇబ్బందులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు అన్ని వదులుకొని వస్తావు ఢిల్లీకో హైదరాబాద్, ఎవరో ఫ్రెండ్ వాడికి ఏదో 6 lakhs ప్యాకేజో 7 lakhs ప్యాకేజో వస్తుంది. నీ మనసు ఎప్పుడు కుదుటుగా ఉండదు. అరే డిడ్ ఐ మిస్ సంథింగ్ అంటే నువ్వు వచ్చేటప్పుడు గట్టిగా వచ్చావు, ఇవి నేను డీవియేట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఉండొద్దు అంటే ఇట్స్ గుడ్. సినిమాలు ఏంటంటే నువ్వు సినిమా చూసి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా చదవలేదు. ఆ ఇంపాక్ట్, ఆ హీరో వేసుకున్న డ్రెస్, ఆ సాంగ్స్, అవన్నీ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. అంటే నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావంటే నువ్వు సోషల్ మీడియాకి వెళ్ళు, నువ్వు ఇన్స్టా, ఫేస్బుక్, మూవీ అన్ని వెళ్ళు. అది నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతాను అంటే ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ యువర్ స్ట్రెస్ బస్టర్. అంతే, అది నీ చేతుల్లో. కొన్నిసార్లు ఆ స్ట్రెస్ బస్టర్ ఇంకా ఎలాంగేట్ చేస్తుంది. ఒక సినిమా 2-3 సినిమాలకు దారి తీస్తుంది. అలా యూజువల్ గా అటెంప్ట్స్ 6 attempts అన్నారు, 4 attempts అన్నారు, లిమిటెడ్ అటెంప్ట్స్ ఉన్నాయి. అసలు సింగిల్ అటెంప్ట్ లో పాస్ అవ్వడానికి ఏమైనా మంత్రం ఉందా? సింగిల్ అటెంప్ట్ లో కొట్టినవి కూడా చాలా ఉన్నాయండి. యాక్చువల్ గా డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు ఎందుకు అలా సింగిల్ అటెంప్ట్ లో పాస్ అయిపోయారు? కొంతమంది ఎగ్జాక్ట్ గా తెలిసింది. అంటే ఎగ్జామ్ కి ప్రీ రిక్విజిట్స్ ఏంటి, నువ్వు ఒక ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఎంత ఎఫర్ట్స్ కావాలో నీకు తెలిస్తే టు ద పాయింట్. ఇప్పుడు ఆ ఎఫర్ట్స్ తెలిసినప్పుడు ఆబ్వియస్ గా పాసిబిలిటీ అవుతుంది. కానీ ఆ రైట్ థింగ్స్ సింపుల్ థింగ్స్ ఏంటంటే నీకు ప్రిలిమ్స్ గెట్ ఆన్ అవ్వాలంటే మోర్ నంబర్ ఆఫ్ టెస్ట్స్ అటెంప్ట్ చేయాలి. టెస్ట్ సిరీస్ ఇక్కడ ఏమవుతుందంటే నీకు తెలుసు 100 మందిలో 95 మెంబర్స్ కి తెలుసు దట్ టెస్ట్ సిరీస్ ఇస్ ఇంపార్టెంట్. కానీ ఆ 100 మెంబర్స్ లో 2 మాత్రమే టెస్ట్ రాస్తారు. దే విల్ గెట్ ద సక్సెస్. అంటే ఎవ్రీవన్ నోస్ ద పాత్ బట్ నో వన్ ఇంప్లిమెంట్స్ ఇట్. సో పాత్ తెలిసి నడిచిన వాడికి వస్తుంది, నడిచిన వాళ్ళకి వస్తుంది. కానీ కొన్నిసార్లు బాగా పాత్ తెలిసి నువ్వు కరెక్ట్ గా నడిచిన బ్యాడ్ లక్కో ఇంకేదో
ఉండకపోవచ్చు అందులో. సో ఎవరైనా మీలాగా తెలిసిన వాళ్ళు మెంటర్ ఉండి మెంటర్షిప్ చేస్తుంటే కోచింగ్ లేకుండా కూడా మనము సివిల్స్ రాయొచ్చా Yes, ప్రిపేర్ అయ్యి? అది కూడా సేమ్ కోచింగ్ లేకుండా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే పర్సనల్ గా గైడెన్స్ ఇస్తున్నాను అనుకో, నాకు స్టూడెంట్ ఒక ప్రెసిడెంట్ అనే టాపిక్, నేను ఈ టాపిక్ ని చదువుకొని వచ్చేసి దానిపైన కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు నువ్వు చదువుకొని వచ్చి అది ఆ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను, ఎలా చదవాలో చెప్తాను. బట్ థింగ్ ఏంటంటే నేను చెప్పలేను. ఇప్పుడు ఇప్పుడు ప్రెసిడెంట్ టాపిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం, లేకపోతే జాగ్రఫీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే నువ్వు ఓన్ గా చదువుకొని నువ్వు ఆన్ ది లైన్ లో ఉంటున్నావా లేదా, దట్ డిపెండ్స్ ఆన్ యూ. అప్పుడు మెంటర్షిప్ ఈజ్ ఎనఫ్. కానీ నేను ఇచ్చిన టాస్క్ నువ్వు చేయలేకపోతున్నావు, నీకు ఆ టాపిక్ నీ అంతట నీకు అర్థం అవ్వట్లేదు. సో నీకు అర్థం అవ్వనప్పుడు ద బెస్ట్ థింగ్ ఈస్ గోయింగ్ ఫర్ ద కోచింగ్. అంటే అది కూడా నీ పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంటే కొంతమంది చాలా మంది ఐఐటిఎన్స్ ఉంటారు. ఐఐటిఎన్స్ కి ఎట్లా అలవాటు అయిపోతుంది అంటే సెల్ఫ్ స్టడీ అలవాటు అయిపోతుంది చాలా. అంటే వాళ్ళు ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయడం కానీ అసైన్మెంట్స్ చేయడం కానీ మొత్తం వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఆ కోర్స్ ఏదైతే ఉందో కోర్స్ మొత్తం వాళ్ళు క్రియేటివ్ ఎగ్జాక్ట్లీ వేలోనే అలవాటు అయిపోతారు వాళ్ళకి. ఓకే. దట్ అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక క్లాసెస్ వింటున్నప్పుడు లాగ్ అనిపిస్తుంది, ఇంతెందుకు నా అంతటా నేను చేసుకోగలుగుతాను కదా. బట్ అదే ఫీల్ ఒక కామన్ స్టూడెంట్ కి, నార్మల్ కాలేజీలో చదివిన స్టూడెంట్ కి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బాగా అలవాటు పడతారు అసైన్మెంట్స్ ఫ్రెండ్స్ దాంట్లోంచి చూసుకుంటూ రాయడము, లేకపోతే ఏదో చూసుకుంటూ రాయడము, ఆ ఫ్యాకల్టీస్ కూడా మార్కులు వేసేయడం అయిపోయింది. అదే థింగ్ ఇక్కడ కంటిన్యూ చేస్తా అంటే కుదరదు. సో నీకు కెటలిస్ట్ లాగా యాక్ట్ చేయాలంటే కోచింగ్ విల్ బి బెనిఫిషియల్. లేదు ఇటు నేను ఓన్ గా నేర్చుకుంటానంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో యూజువల్ గా 3 స్టేజెస్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ మూడిట్లో చాలా మంది టఫెస్ట్ అంటే మెయిన్స్ అని చెప్తుంటారు. అకార్డింగ్ టు యూ విచ్ ఇస్ ద టఫెస్ట్ వన్, విచ్ ఇస్ ద ఈజియెస్ట్ వన్? అదేంటి మెయిన్స్. ఎందుకంటే నీకు ఇంటర్వ్యూలో మంచి మార్కులు చాలా మంది ఇంటర్వ్యూ, ఇప్పుడు నేను 2 times ఇంటర్వ్యూకి వెళ్ళాను. అంటే ఒక లేమన్ ఏం తెలియని వాడు ఏమనుకుంటాడు, ఇంటర్వ్యూ దాకా వచ్చిపోయిందంటే ఇంటర్వ్యూ కష్టమేమో అనుకుంటాడు. బట్ మ్యాటర్ ఏంటంటే ఇంటర్వ్యూ ప్లస్ మెయిన్స్ మార్క్స్ ఈ రెండు కలిపితేనే ఫైనల్ స్కోర్ వస్తుంది. కరెక్ట్. నువ్వు ఇక్కడ బాగా పర్ఫామ్ చేసి ఇక్కడ తక్కువ పర్ఫామ్ చేసినా యూ విల్ బి ఇన్ ద వర్కౌట్. సో ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చాయి బట్ అయినా ఇక్కడ లో వచ్చాయి, బట్ యూ విల్ నాట్ గెట్ సెలెక్టెడ్. ఇక్కడ ఏంటంటే మెయిన్స్ ఇంపార్టెంట్. ఆ మెయిన్స్ లో ఆప్షనల్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటే మనకు సబ్జెక్ట్స్, క్వశ్చన్స్ ఏ వస్తాయి, సిలబస్ ఇదంతా తెలుసు. ఇంటర్వ్యూ అలా కాదు, చాలా డిఫరెంట్ గా ఉంటది. అంటే లాంగ్వేజ్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు టెస్ట్ చేస్తారు. అసలు హౌ వి షుడ్ గో త్రూ ద ఇంటర్వ్యూ? లేదండి, ఇంటర్వ్యూ సేమ్ మనము ఈ మధ్య యూట్యూబ్ లో చాలా చూస్తున్నాం ఇంటర్వ్యూస్ ఎలా వస్తున్నాయి ఏంటి. అలా జరుగుతాయా? అలానే జరుగుతాయా? ఆబ్వియస్ గా వాట్ ఈస్ యువర్ మీనింగ్ ఆఫ్ యువర్ నేమ్ అని ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అంటే డిపెండ్స్ అండి, అంటే ఇంత మంది వస్తుంటారు కదా, కొన్నిసార్లు ఆ స్ట్రెస్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కూడా మనం చూస్తుంటాం. పర్సనాలిటీ టెస్ట్ కూడా జరుగుతుంది, చేస్తారు పర్సనాలిటీ టెస్ట్. అంటే డిపెండ్స్ ఆన్ ద ఎవరైతే ప్యానల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు చూస్తారు. కొన్నిసార్లు ఏంటంటే ర్యాండమ్ క్వశ్చన్స్ ఇచ్చేస్తాం. మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్వ్యూ అంటే సైకలాజికల్ గా మనం భయపడిపోతాం అంతే. ఆ భయంతోనే వాళ్ళు ఏది ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. బట్ ఇంటర్వ్యూస్ ఈజీ అండి, ఆల్మోస్ట్ ఒక 20-25 minutes అడుగుతారు. నీ ఆప్షనల్ ఉంటే ఆప్షనల్ లో ఏం చూస్ చేసుకున్నావు. ఇప్పుడు ఫర్ సపోజ్ నాది పొలిటికల్ సైన్స్ అనుకోండి, ఇప్పుడు ఇజ్రాయెల్, లెబనాన్ మనం చూస్తూ ఉంటున్నాం, ఇరాన్, వీటి మధ్యలో ఇష్యూస్, దానిపైన నీ ఓవర్ వ్యూ ఏంటి. అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇన్ కేస్ మళ్ళీ ట్రంప్ లాంటి వ్యక్తి వస్తే. సో నేను వచ్చినప్పుడు అప్పుడే ట్రంప్ వచ్చాడు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు. సో ఆ రిపర్కషన్స్ ఏంటి, మనోడు ఏంటంటే అప్పటికి ఎన్వైరన్మెంట్ పరంగా అన్నిట్లో నుంచి గెట్ బ్యాక్ అయిపోతున్నాడు, మాకేం సంబంధం లేదు, అమెరికాకు మేలు జరిగితే బాగుంటదని. పైగా తెలంగాణ నుంచి వచ్చాను కాబట్టి తెలంగాణ యాజిటేషన్స్ గురించి కొన్నాడు. కామన్ థింగ్స్ నీకు తెలిసినవే, బట్ నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండాలి. అది హైప్ క్రియేట్ అయింది సొసైటీలో. ఇంటర్వ్యూ నీడ్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అని. అంత మంచి మెయిన్స్ రాసి అక్కడ దాకా వెళ్ళావంటేనే నీకు మంచి థింగ్స్ ఉన్నట్టు. ఇట్స్ వెరీ ఈజీ అండి, మెయిన్స్ ఏ కష్టం. సో కమింగ్ టు ద సబ్జెక్ట్స్, మన సివిల్స్ లో ఎటువంటి టాపిక్స్ మనం ఎక్కువగా చూస్ చేసుకోవాలి, అండ్ ఎటువంటి టాపిక్స్ ఎగ్జామినర్ ని కానీ లేకపోతే ఇంటర్వ్యూయర్ కానీ అట్రాక్ట్ చేస్తుంది? టాపిక్స్ అనేవి చూస్ చేసుకోవడానికి అంటే మనం చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకో. అంటే మనకి ఇప్పుడు ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ వచ్చినా, మెయిన్స్ లో క్వశ్చన్స్ ని రిలేట్ చేసుకున్నా, దట్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ద కరెంట్ అఫైర్స్. నీకు స్టాటిక్ పార్ట్ ఉంటుంది, స్టాటిక్ పార్ట్ తో పాటు డైనమిక్ పార్ట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్ గా లైక్
మదర్ ఫాదర్ కి మధ్యలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు డిఎన్ఏ టెస్ట్స్ అని చెప్పేసి అట్లాంటివి కొన్ని వార్తల్లో వచ్చింది. మొన్న యూపీఎస్సీ ఎగ్జామ్ లో రైట్ టు ప్రైవసీ గురించి ఇచ్చి ఈ డిఎన్ఏ టెస్ట్ గురించి అడగటం కానీ, మనకి ఇప్పుడు ఆర్జికర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ పైన సెక్షువల్ అబ్యూజ్మెంట్ జరిగింది. అది జరిగినప్పుడు న్యూస్ లో ఏమొచ్చిందంటే పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ గురించి ఉంది. అది మనకు ఆర్టికల్ 20లో మనం డిస్కస్ చేస్తాం దాని గురించి, సబ్ క్లాస్ 3లో. అంటే ఒక ఇష్యూ ఉంది న్యూస్ లో, అప్పుడు దాంట్లో ఇప్పుడు పార్టీస్ చేంజ్ అవుతున్నారు, ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళడం. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైనా ప్రొవిజన్ ఉందా? సో వాటిని ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో లాంగ్వేజ్ ఇస్ జస్ట్ ఏ లాంగ్వేజ్, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటే నార్మల్ గా కమ్యూనికేట్ చేయగలిగితే చాలా ఎనఫ్. అంటే అసెంట్ ఉండి, హై లెవెల్ ఇంగ్లీష్ ఉండి, వొకాబులరీ హైగా వాడడం, ఫాల్స్ మిత్ అండి, అట్లేం ఉండదు. ఓకే. సో ఇంకొకటి తెలుగు మీడియం నుంచి కూడా చాలా మంది వస్తుంటారు. అండ్ యూజువల్ గా అంటే నాట్ క్రిటిసైజింగ్ తక్కువ చేయడం అని కాదు, కానీ వాళ్ళకే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటది. నేను కోపప్ చేయగలనా, నేను నేర్చుకోగలనా అని. సో అలాంటి వాళ్ళందరికీ ఎలా గైడెన్స్ ఇస్తుంటారు? అలాంటి వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఎస్ అండి, తెలుగు మీడియం యాక్చువల్ గా నేను 2-3 బ్యాచెస్ తెలుగు మీడియంస్ ఎక్స్క్లూజివ్ గా ఇండియన్ పాలిటీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో చెప్పి ఉన్నాను. నేను బాగా మీరు అన్నట్టు మీ దగ్గర ఉంది ఆన్సర్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. 100% అదే జరుగుతుంది. ఒక మనిషి తనకు తాను తక్కువ చేసుకున్నప్పుడు మనం ఎంతైనా మోరల్ బూస్టర్స్ ఇస్తాం. యాక్చువల్ గా రెండిటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అనుకోండి, వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే సముద్రం అంత మెటీరియల్, దాంట్లో నుంచి రైట్ మెటీరియల్ చూస్ చేసుకోవడం అన్నిటికంటే డిఫికల్ట్. ఈ తెలుగు మీడియం ఆస్పిరెంట్ దగ్గరికి వచ్చేసరికి చిన్న బకెట్ అంత మెటీరియల్, లేకపోతే చిన్న చెరువు అంత మెటీరియల్, అది తీసుకొని నువ్వు కొట్టేసుకోవచ్చు కదా. కానీ నువ్వేం చూస్తావంటే ఇక్కడ చూడు, పక్కన చూస్తావు, ఇక్కడ ఇన్ని మెటీరియల్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంత తక్కువ మెటీరియల్స్ ఉన్నాయి, అంటే అక్కడే తగ్గిపోతున్నావు. సో ఏమంటారు, సిలబస్ అంతా ఒకటే ఉంటుందా? ఎక్కువ మెటీరియల్స్ ఉన్నాయని వాస్ట్ సబ్జెక్ట్స్, సిలబస్ సేమ్, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా కానీ సేమ్ సిలబస్. ఇన్ఫాక్ట్ ఇంగ్లీష్ లోనే ఇస్తారు దాన్ని. మనం యాక్చువల్ గా క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్ లోనే ఇస్తారు, దానికి మనం తెలుగులో రాస్తాం అంతే. ప్రిలిమినరీలో కూడా ఇంగ్లీష్ లో ఉంటుంది, మనం అర్థం చేసుకుని రాసుకోవడం. ప్రిపరేషన్ తెలుగులో ఉంటది. సో ఇక్కడ విన్నాను టెయిల్ వర్డ్స్ అనేవి కూడా వెరీ ఇంపార్టెంట్, దాని వల్ల కూడా మార్క్స్ ఉన్నాయి. టెయిల్ వర్డ్స్ లైక్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ఇవన్నీ. సో హౌ ఇస్ దట్ వెరీ ఇంపార్టెంట్? అంటే ఇప్పుడు మనకేమవుతుంటే హౌ ఈస్ దట్ అంటే మనకు లిమిటెడ్ కంటెంట్ రాయాలి. నీకు లిమిటెడ్ కంటెంట్ ఇచ్చినప్పుడు నీకు క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారో క్లియర్ గా తెలియాలి. ఇప్పుడు నీకు ఎలిసిడేట్ అని ఇస్తాడు, ఎలాబరేట్ అని ఇస్తారు, డిస్కస్ అని ఇస్తారు, క్రిటికల్లీ అనలైజ్ అని ఇస్తారు, ఒపీనియనేటెడ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీకు క్రిటికల్ గా అనలైజ్ చేయాలంటే అంటే ఏది ఇచ్చినా కానీ నువ్వు ఒకటే రాసుకుంటూ పోతుంటే మారిపోతుంది ఆన్సర్. అందుకే ఫస్ట్ ఆ టెయిల్ వర్డ్ వాటి మీనింగ్స్ తెలిస్తే అంటే టు ద పాయింట్ మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో మనకు టైము సేవ్ అవుతుంది, అంటే స్పేస్ సేవ్ అవుతుంది. సో ఫైనల్లీ వన్ క్వశ్చన్. సో ఒక సివిల్ ఆస్పిరెంట్ కానీ సివిల్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ కానీ వాళ్ళ దినచర్య ఎలా ఉండాలి, మార్నింగ్ టు నైట్? యాక్చువల్ గా చాలా మంది చేసేస్తారండి, దినచర్య వేసుకుంటారు, బెడ్ పక్కన రాసుకుంటారు పేపర్. బెడ్ పైన నేను రాసుకున్నాను. 100%. అది మాత్రం 100%. నేను ఢిల్లీకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 2.5 years వరకు రాలేదు మళ్ళీ. అంటే నేను ఢిల్లీకి నేను ఢిల్లీకి వెళ్ళాలంటే అందరికి ఢిల్లీకి వెళ్ళమని చెప్పాను. నాకేంటంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమాలు అంటే పిచ్చి. అంటే ఎవ్రీ ఫ్రైడే, నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఎవ్రీ ఫ్రైడే చూడండి సినిమాలు అంటూ పైగా ఉంటే అశోక్ నగర్ లో ఉంటాను. అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హబ్ మూవీస్ కి ఇక వెళ్తాము. నాకు బిగ్గెస్ట్ ఆబ్స్టాకిల్ అది. సో ఐ వెంట్. సో అక్కడ ఒక 2 నెలల రోజులు హోమ్ సిక్ ఉండొచ్చు, కానీ తర్వాత నీకు లైఫే అది కదా. నేను ఆ టైంలో ఇంత స్మార్ట్ ఫోన్స్ మేనియా లేదు అప్పుడు, ఇంత కొంచెం తక్కువే. సో స్మార్ట్ ఫోన్స్ అప్పుడప్పుడే వస్తున్నాయి, 2012-13 నుంచి ఇంకా టచ్ మొబైల్స్ రావడం మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది. సో టైం టేబుల్ అయితే ఎలా చేసుకున్నారు మీరు? 6 సేమ్ అంతే. అంటే ఏం చేయాలి, ఎంతసేపు తినాలి, ఎంతసేపు, ఫర్ సపోజ్ ఒక సబ్జెక్ట్ ని లాంగ్ అవర్స్ పెట్టుకోకూడదు. సో 2.5 hours ఈ సబ్జెక్ట్, 2.5 hours ఈ సబ్జెక్ట్, ఒక 2.5 hours న్యూస్ పేపర్, ఒక 2.5 hours ఎన్సీఆర్టీ. అంటే ప్రతి దానికి ఒక సెషన్స్ పెట్టుకున్నాను, 2 hours లేకపోతే 2.5 hours. సో అంటే అట్లా బ్రేక్ తీసుకోండి, 2.5 hours అయిపోగానే ఒక 1/2 an hour బ్రేక్, ఒక 30 minutes బ్రేక్,
ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్డ్ గా ప్రోగ్రామ్ చేసుకున్నాను. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే నాకు క్లాసెస్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు పొద్దున 7:30 టు ఒక 2.5 hours క్లాస్ ఉంటుంది 10 o'clock వరకు. మళ్ళీ 10:30 నుంచి ఇంకో క్లాస్ ఉంటుంది ఆప్షనల్. సో 10 to 10:30 నేను బ్రేక్ఫాస్ట్, 10:30 టు మళ్ళీ ఒక 1 o'clock వరకు బ్రేక్, మళ్ళీ 1 to 2 లంచ్ బ్రేక్ ఉంటుంది. సో అంటే మనకున్న థింగ్స్ ని బట్టి ఇప్పుడు 2 నుంచి డెడికేటెడ్ గా మొత్తం 12 వరకు కూర్చోవడం. సో నీకు ఎంత స్పేస్ దొరుకుతుంది, ఒక 2 hours ఒక్కొక్క స్లాట్ పెట్టుకొని చేసుకోవడం, డీవియేషన్స్ ఉండకుండా ప్లాన్స్ పెట్టుకోవడం అంతే. సో నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇస్తున్న వాళ్ళు కోచింగ్ కూడా అన్నే తీసుకోవాలా, లేకపోతే ఒక్కసారి కోచింగ్ ఒక్కసారి తీసుకుంటే దట్స్ ఫైన్? యాక్చువల్ ఏమవుతుందంటే ఈ కోచింగ్ ఒక్కసారి తీసుకున్న తర్వాత మైండ్ లో మొత్తం నీకు అయిపోతుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే నువ్వు తీసుకున్న కోచింగ్ నీకు సరిగా అర్థం అవ్వకపోవచ్చు. నువ్వు కోచింగ్ తీసుకున్నప్పటికీ నువ్వు ఎకానమీ సబ్జెక్ట్ లో ఇంకా పూర్ గానే ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తారు, మేబీ ఆ ఎకానమీ సబ్జెక్ట్ కోసం వెళ్తారు, అయితే టెస్ట్ సిరీస్ కి వెళ్తారు. కోచింగ్ తీసుకున్న తర్వాత నువ్వు ఎన్ని ఇయర్స్ రాస్తున్నంతసేపు టెస్ట్ సిరీస్ కావాలి కదా. సో ఆ టెస్ట్ సిరీస్ ఒక్కదాని కోసం మళ్ళీ మళ్ళీ టెస్ట్ సిరీస్ కి వెళ్తుంటారు, కానీ కోచింగ్ ఇస్ నాట్ నెసెసరీ. సో ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఇస్ ఇట్ ఈజీ ఆర్ టఫ్ సివిల్స్ ప్రిపరేషన్? రెండు బ్యాలెన్స్డ్ అండి. ఈజీ అంటే ఈజీ అని చెప్పలేము, డిపెండ్స్ అపాన్ ద ఇండివిడ్యువల్ మైండ్ సెట్ అంటారా? అంతే. అంటే అది దాని లోతు తెలిస్తే ఇట్స్ ఈజీ అండి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఆ లోతు తెలిసేంత వరకు నీకు టైం అయిపోతుంది. ఇప్పుడు నేనున్నాను, ప్రిపరేషన్ లో ఉన్నంత వరకు మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ పోతున్నాను. కరెక్ట్. అంటే ఆ ఫైనల్ ఇంటర్వ్యూ స్టేజ్ అయిపోయిన తర్వాత తెలిసిపోయింది నేను ఇక్కడ తప్పులు చేశాను అంటే, బట్ ఐ డోంట్ ఎగ్జామ్ అయిపోయింది అంటే నీకు తెలియాలి, నీకు ఆ లోతు తెలిసిన, అందుకే ఓపికతో అందరితో చెప్పి అందరితో మాటలు విని ఏం చేయాలి ఏంటి ఇవన్నీ చూసుకొని అవన్నీ నీకు నువ్వు ప్రోగ్రామ్ చేసుకోవాలి, మాడిఫై చేసుకోవాలి. ఇదిగో నేను చేయాల్సినవి ఇవి. సో ఈ ప్రాబ్లమ్స్ కానీ మనిషికి ఎప్పుడు ఎక్స్పీరియన్సెస్ తోనే వస్తాయి, ఎన్ని చెప్పినా వినవు. Definitely. సో అందుకే టేక్స్ టైం అంతే. Yes. Thank you so much, Rohit garu. We got a very valid information about civils profession. Thanks a lot.